ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యూ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యువర్ సెల్ఫ్. అంటే ఈ ప్రపంచంలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడైనా ఉన్నాడంటే అది నీకు నువ్వే. ఒక మనిషి అందరికంటే తనతో ఎక్కువగా ఉండేది, ఒక మనిషికి అందరికంటే ఎక్కువ హెల్ప్ చేసేది ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది తనకు తానే. అందుకే నీలోని నువ్వుని గుర్తించు, నీతో నువ్వు మాట్లాడుకో. తనతో తాను మాట్లాడుకునే వాళ్ళని నిజానికి పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ ఈ జెన్ మాస్టర్ మాత్రం ప్రతిరోజు తనతో తాను మాట్లాడుకోకుండా రోజుని స్టార్ట్ చేసేవాడు కాదు. హోటై అనే ఒక జెన్ గురువు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు నిద్రలేవగానే కళ్ళు కూడా తెరవకుండా తన పేరుతో తనే పిలుచుకుంటూ తనతో తను ఇలా మాట్లాడుకునేవాడంట, హోటై ఇక్కడే ఉన్నావా అని. ఆ తర్వాత దానికి ఉన్నాను అని సమాధానం కూడా ఆయనే చెప్పుకునేవాడంట. దానికి బదులుగా అయితే సరే అని అనేవాడు. దీన్ని చూస్తున్న హోటై శిష్యులకు ఈ వ్యవహారం అంతా అర్థం కాకపోయేది. శిష్యులు ఆయన్ని ఒకసారి మీరిలా ఎందుకు చేస్తారని అడిగారు. దానికి ఆయన, ఏదో ఒక రోజు నేను నిద్ర లేచేసరికి ఇక్కడ హోటై ఉండడు. మరి ఈ హోటై నాకు ఎంత మంచి సేవకుడో తెలుసా? నా కష్టాల్లో, సుఖాల్లో, ఎండల్లో, వానల్లో, శుభాశుభాల్లో అన్నింట నా తోడు నీడగా ఉంటూ ఎన్ని సపర్యలు చేశాడు. అందుకే పొద్దున్న నిద్ర లేవగానే ముందుగా ఈ హోటై ఉన్నాడా లేడా అని కనుక్కుంటాను. ఉన్నానని అతను సమాధానం చెప్పగానే నా దినచర్యకు కావలసిన ఉత్సాహం వస్తుంది అనేవాడు హోటై. అయితే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరూ లేరు కదా గురువు గారు, మీరే ప్రశ్న అడుగుతున్నారు, దానికి మీరే సమాధానం చెప్పుకుంటున్నారని శిష్యులు అడిగారు. దానికి నిజానికి బయటకు కనిపించే ఈ హోటైని నేను నా లోపలి నుంచే నువ్వు ఉన్నావా అని అడుగుతాను. దానికి ఉన్నాను అని సమాధానం ఇస్తుంది నా మనసు. మీకు ఎలా కనిపించినప్పటికీ ప్రశ్న వేసే మూలం వేరు, సమాధానం చెప్పే వారు వేరు అన్నాడు. అయితే హోటై జీవితకాలంలో ఇలాంటి ప్రశ్న ఒక్కసారే వేయకుండా ఉన్నాడు. ఆ రోజు హోటై పొద్దున్నే కళ్ళు తెరిచాడు. కానీ ఆయన నోటి నుండి ప్రశ్న రాకపోవడం చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. దాంతో ఒక శిష్యుడు ఉత్సాహంగా, గురువుగారు ఈరోజు మీ మామూలు పిలుపు వినిపించలేదు, మరిచిపోయారా అన్నాడు. దానికి హోటై నవ్వి, నేనేం ముసలివాణ్ణి కాలేదు, నాకు మతిమరుపు కూడా ఇంకా రాలేదు, నేను ఎప్పుడూ యువకున్నే. నేను ఈరోజు హోటైని ఇబ్బంది పెట్టదలుచుకోనందువల్ల ఆ ప్రశ్న వేయడం లేదు అన్నాడు. ఆ మాటలు అర్థం కాని శిష్యుడు, ఇబ్బంది పెట్టడం ఏంటి గురువుగారు అని అడిగాడు. ఇబ్బంది ఏంటంటే ఈరోజు నేను ఈ ప్రశ్న వేసినట్లయితే దానికి హోటై ఉన్నానని సమాధానం చెప్పగలిగి లేడు. భూమి మీద ఈరోజే నా ఆఖరి రోజు. నిజానికి నేను అర్ధరాత్రే పోయి ఉండాల్సింది. ఎలాగోలా పొద్దుటి వరకు బతికుండడానికి నిర్ణయించుకొని శ్వాసక్రియను కొనసాగించాను. పొద్దున్నే మీరంతా వస్తారు కాబట్టి ఆఖరిసారిగా మీ అందరినీ చూసి వెళ్దామనుకున్నాను. మీరు నన్ను బహుశా మొదటిసారి చూసిన అనుభవం కలుగుతుంది అని వారికి అర్థం కాని మాటేదో అన్నాడు. హోటై కళ్ళు మూతలు పడుతుండగా, హోటై ఇక వెళ్దాం పదా అన్నాడు. దానికి తానే సమాధానం చెప్పుకుంటూ, చిత్తం స్వామి, నేను అర్ధరాత్రి నుండే సిద్ధంగా ఉన్నాను, వెళ్ళే వేలైంది అన్నాడు.